వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బాత్రూంలో దాక్కున్న పిన్నెల్లి రామకృష్ణ ఏడ దాక్కున్న వదిలేదిలేదంటున్న పట్టాభి. నా తిక్కేంటో చూపిస్తా, వైసీపీ లెక్కలు తేలుస్తా, కేంద్ర నిధులపై పవన్ కళ్యాణ్ ఆరా. టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. కేసులు మీ ఒక్కరిపైనే ఉన్నాయా, మరి మా సంగతి ఏంటి? కేసీఆర్కు కోదండరాం కీలక సూచన. విడుదలైన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఉత్తీర్ణతలో 78% మంది విద్యార్థులు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం, వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికి సన్నాసి అని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని తెలిసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఇన్నాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగాడని, కానీ ఇప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాత్రూం నుంచి దూకి పారిపోయాడన్నారు. అతను కూడా వదిలేదే లేదన్నారు. ఎన్ని రోజులు పారిపోతారు? వెంకట్రామిరెడ్డిని ఇడ్చుకొచ్చి కటకటాల వెనక పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పట్టాభి ఎద్దేవా చేశారు. పిన్నెల్లి సోదరుల చేతిలో బలైన వారు ధైర్యంగా ముందుకు రావాలని పట్టాభి పిలుపునిచ్చారు. పిన్నెల్లి అరెస్ట్ ఆరంభమేనని, ఇలాంటి రౌడీ మొక్కలను జైలుకు పంపిస్తామన్నారు. పిన్నెల్లి పాపాలు ఎప్పుడు పండుతాయా అని ఆయన చేతిలో బలైన వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. ఆయన కటకటాల వెనక్కి వెళ్లాలని చాలామంది వేచి చూస్తున్నారని, మాచర్ల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఆయన చేతిలో బలైన వారు పిన్నెల్లి అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈరోజు ఎట్టకేలకు బెయిల్ రద్దు కావడంతో అరెస్ట్ అయ్యారని చెప్పి పట్టాభి ఎద్దేవా చేశారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1.066 కోట్లు ఏమయ్యాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన బుధవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై ఉప ముఖ్యమంత్రి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1000 కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడికి పోయాయని అధికారులను ప్రశ్నించారు. అయితే నాటి ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో హెడ్ 844 రేటింగ్స్తో 4 స్థానాలు ఎగబాకి టాప్లోకి దూసుకువచ్చాడు. దీంతో సుదీర్ఘకాలంగా అగ్రస్థానంలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానానికి పడిపోయాడు. కేవలం 2 పాయింట్ల స్వల్ప తేడాతో సూర్యకుమార్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 2023 డిసెంబర్ తర్వాత మొదటిసారి స్టార్ ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో ట్రావిస్ హెడ్ అద్భుత ప్రదర్శనే అతడిని నెంబర్ 1 ర్యాంకింగ్లో నిలబెట్టిందని, అందులోనూ భారత్తో జరిగిన ఆస్ట్రేలియా చివరి సూపర్ 8 పోరులో హెడ్ కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడని చెప్పారు. ఈ ఇన్నింగ్స్ అతని రేటింగ్స్ పెరగడానికి దోహదపడింది. అలాగే టోర్నమెంట్ మొత్తం హెడ్ మంచి ప్రదర్శన చేశాడు. అతను 7 మ్యాచ్లలో 42.5 సగటుతో 255 పరుగులు చేశాడు. 200 కంటే ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్లలో టోర్నమెంట్ లీడింగ్ స్ట్రైక్ రేట్ 158.39 అతనిదే కావడం గమనార్హం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు తనపై కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యమని తెలంగాణ జనసమితి చైర్మన్ కోదండరాం అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులు కూడా ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బొగ్గు గనులను వేలం వేస్తే ప్రైవేటీకరణ దారితీస్తుందన్నారు. బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే నిర్మాణం మరో రకంగా చేశారని, దీంతో ఆ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్కు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పిన మాట వినకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను నిన్న సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ http.bie.ap.gov.inలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని చెప్పారు. జనరల్ కేటగిరీలో 80%, వొకేషనల్ కేటగిరీలో 78% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల మెమోలను జూలై 1వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కాగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు ఉంటే, మరికొందరు ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారంటూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు చెక్కుల పంపిణీ చేయకుండా ఆపుతున్నారని కోర్టు ముందు విన్నవించారు. ఈ నెల 27 వరకు చెక్కుల పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే అవకాశం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. కౌశిక్ రెడ్డి పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం చెక్కుల పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.